బీసీ రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయండి ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కోట్లాది మంది బీసీల యొక్క సామాజిక రక్షణ కోసం బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ వాగ్దానంతో కోట్లాది మంది బీసీలు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఆ చట్టం వస్తే చాలా విషయాల్లో కూడా బీసీలకు రక్షణగా ఉంటుందని చాలా మంది కూడా ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం పైబడినా కూడా ఆ చట్టంలో కదలికలు ఇంతవరకు లేవు. ఆ చట్టాన్ని రూపొందించే కార్యాచరణ ఇంతవరకు చేపట్టలేదు. ఆ చట్టం పైన ఎటువంటి ఒక విధానం అనేది లేదు. అందువలన రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలు అందరూ కలిసి ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మేము తెలియజేస్తున్నాం, బీసీలను ఇప్పటికి కూడా కేవలం ఓటు బ్యాంకు వరకే చూస్తారా? బీసీల రక్షణాన్ని మీరు బాధ్యతగా తీసుకుంటారా? ఇలా చూస్తుంటే బీసీ రక్షణ మా బాధ్యత కాదు. బీసీలకు ఎటువంటి చట్టాలు చేయము. బీసీలకు వాళ్ళ ఓట్ల వరకే మాకు ముఖ్యము. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రక్షణ బాధ్యతలు మాయి కావు అనే విధంగా ఉంది ప్రస్తుతం యొక్క పరిస్థితులు చూస్తుంటే. అందువలన గత 10-20 ఏళ్ల నుంచి రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా, రాష్ట్రంలో ఎవరు పరిపాలించినా కూడా బీసీల పైన దాడులు ఆగడం లేదు. చాలా సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అందువలన తక్షణం ఈ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పిన యొక్క హామీని నెరవేర్చడానికి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలు ధర్నాలు, రాష్ట్ర రోగులు చేయాలా? ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ పెద్దలారా. మీరు చెప్పిన హామీనే కదా, మీరు చెప్పిన హామీని నెరవేర్చడానికి కూడా ధర్నాలు చేసినటువంటి స్థితిలో ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నామంటే అది చాలా అన్యాయము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి తెలియజేస్తున్నాము. అందులో ముఖ్యంగా బీసీలకు ఎటువంటి రక్షణ లేక చాలా విషయాల్లో కూడా నష్టపోతున్నారని కూడా మేము తెలియజేస్తున్నాము. ప్రతి జిల్లాలో వందలాది కేసులు నమోదవుతున్నాయి. కానీ 5 కేసుల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప బీసీల పైన దాడులు చేసినటువంటి వారి పైన, బీసీల పైన అత్యాచారాలు చేసినటువంటి వారి పైన, బీసీల పైన చాలా విషయాల్లో కూడా అన్యాయంగా, క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళపైన ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఒక్క కేసులో కూడా శిక్ష పడిన దాఖలాలు కూడా ఇంతవరకు లేవంటే ఏ స్థాయిలో బీసీల పైన అన్యాయం జరుగుతుందో తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యాచరణను రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కానీ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చి మేము ముందుకు తీసుకెళ్తాము. మరీ ముఖ్యంగా రక్షణ చట్టం చేయాలంటే అది ఆర్థిక విషయం కాదది, ఆర్థిక నిధులతో కూడుకునే విషయం కాదది. మీరు ఒక జీవోతో మీరు ఒక చర్చ పెట్టి దీనిని అమలు చేసేదానికి ఒక మార్గం ఉంటుంది. ఆర్థిక నిధులు కూడా అవసరం లేదు. కేవలం మీ పరిపాలన, మీ యొక్క విధానంలో దీన్ని తీసుకురావచ్చని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. సార్ ఒకసారి అమలు చేయాలి. బీసీలకు రక్షణ చేస్తాం.